లో. కానీ దావీదు మాత్రం పొరపాటున దేవుని సన్నిధికి దూరము కాలేదు. ప్రార్థన చేయటం మానలేదు, దేవుని సన్నిధికి దూరము కాలేదు. ఒకవేళ దావీదు కూడా ఒక మనలాంటి మనిషే కదా, ఆయన కూడా మనలాంటి మనిషే కదా. తనకు ఆలోచన ఉంటాయి కదా, తనకు ఆశలు ఉంటాయి కదా, తన కుటుంబం బాగుండాలని ఇవన్నీ ఉంటాయి కదా, సంపాదించుకోవాలి అని చేయాలని ఉంటుంది కదా. లేనోడు ఎవడన్నా ఉన్నాడు? అన్నీ ఉన్నా దేవుని సన్నిధిని మాత్రం అతను దూరము కాలేదు, దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అంటారా లేదా? ఎవరికి అర్థమే కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఏంటంటే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాం, నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళాం, తిరగని చోటు అంటారు, అన్ని చోట్ల వెళ్ళాం, కానీ కొంచెం కూడా బాగా అవ్వట్లేదండి. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికి అర్థమే కావట్లేదు అంటారు. అది అర్థం కాదు. నీ జీవితం, నీ కుటుంబం నాశనం అయ్యేంతవరకు నీకు అర్థమే కాదు. నీకున్నది సమస్తము పోయేదాకా నీకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరి కుటుంబాన్ని, ఎవరి పిల్లల్ని వారు బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారికి 10 సార్లు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. అంతకుముందు నేను 2-3 సార్లు ఇలాగే జరుగుతూ ఉంటే, మీ పిల్లడు మంచోడు కాదమ్మా, ఇటు పరిస్థితి, వారి సంగతి ఏంటి కొంచెం ఆలోచించంటే, ఆమె ఏమని తెలుసా, పెద్ద భక్తు పర్రాలు ఆమె. మా పిల్లల గురించి మాకు తెలియదా, మా పిల్లల మీద నిందలేసేదానికి వచ్చారు, మీ సేవ చేయడానికి వచ్చారా అని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నోరు మూసుకొని ఉంటారు. వాక్యము ద్వారా హెచ్చరిస్తా, విని మార్పు చెందావా, భయము భక్తి కలిగి నడుచుకున్నావా, బాగుపడతావు. లేకపోతే నీ జీవితం పాడు చేసుకుంటావు. వాక్యము ద్వారా హెచ్చరిస్తాం, కానీ నీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడాల్సిన అవసరము